మేడం ఇందులో మీ సినిమా యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? థియేటర్లో చూస్తే ఎలా అనిపించింది? హాయ్, ఐఎమ్ అవంతిక. సో నాతో నేను మూవీలో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్లు అంటే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో థర్డ్ హీరోయిన్గా చేసినాను, క్లైమాక్స్ సీన్. సో చాలా హ్యాపీగా అనిపించింది, అంతే, దట్స్ ఇట్. ఇంతమంది ఆడియన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఆడియన్స్తోనా మాకు అదే కదా కావాల్సింది. ఇంతమంది ఆడియన్స్ చూసినప్పుడే కదా మా ఫీలింగ్ హ్యాపీగా డబల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఇందులో మామూలుగా ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఏంటండి? ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలా? ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న అంటే యూత్ ఎందుకు చెడిపోతున్నారు, దేనివల్ల చెడిపోతున్నారు, సో దాని స్టోరీ బేసిక్ మీద స్టోరీ అనమాట. ఫ్యామిలీ కూడా చూడొచ్చా, ఓన్లీ యూత్? నో, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, టోటల్ ఎవ్రీవన్ చూడొచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి? చెప్పాలి. సినిమాలో చాలా మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, డ్రగ్స్కి డ్రింక్కి అలవాటు పడి వాళ్ళ లైఫ్ని స్పైల్ చేసుకుంటున్నారు. సో దాని మీద స్టోరీ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన స్టోరీ, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నాతో నేనే మూవీ చూసానండి. చాలా అంటే చాలా బాగుంది. యాక్టర్ అసలు నేను శాంతి కుమార్ డైరెక్టర్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక జబర్దస్త్ కామెడియన్ ఏంటి, ఒక డైరెక్టర్. లాస్ట్ టైం మనం వేణు గారితో కంపేర్ చేసుకున్నాం కదా. సో వేణు గారు తీసినప్పుడు ఎంత షాక్ అయినా, ఇప్పుడు శాంతి కుమార్ గారు తీయంగానే అంతే షాక్ అయినాం సినిమాలో. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేసి దీపాలి రాజ్పుత్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకో హీరోయిన్ కూడా ఉండడం అయింది, హీరోయిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి సాయి కుమార్ గారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 60 years దాకా పెళ్లి గురించి, పెళ్లి అనేది మనుషులకు ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయం పైన డిపెండ్ అయి ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ వర్షానికి ఒక హాట్ సమ్మర్ మూవీలో ఇచ్చేసినారు అనమాట, హాట్ గా సమ్మర్ కి. అండ్ మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటది. మన చిన్నప్పుడు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సుమన్ శెట్టి, వాళ్ళు మళ్ళీ ఇందులో రిపీట్ అవ్వడం ఇంకా బాగుంది. మూవీ సీన్స్ కానీ అన్ని కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓం సాయి గారు కానీ, ఓం ఆదిత్య గారు కానీ, శ్రీనివాస్ సాయి గారు కానీ చాలా అంటే చాలా బాగా చేశారండి. యాక్టర్స్ కూడా వాళ్ళకి ఒక మంచి మూవీ, ఈ వర్షంలో మంచి మూవీ అయితే బాగుంది. మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చూడొచ్చు, 60 ఏళ్ళు వయసు ఉన్న వారి దాకా. మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నా. నాతో నేను ఇట్టు శాంతి కుమార్ గారు సెట్ చాలా బాగుంది మూవీ అయితే. సూపర్. మరి వన్ మోర్ చెప్తున్నామండి, నాతో నేను హిట్, శాంతి కుమార్ సెట్. నాతో నేను చూసాను, చాలా బాగుంది. ఇది ఒక చక్కటి పల్లెటూరి సినిమా అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి సీనియర్స్ ఉన్నారు, రాజీవ్ కనకాల గారు, సాయి కుమార్ గారు, సమీర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఐశ్వర్య ఉంది. అండ్ మూవీ వచ్చేసి ఒక మంచి లవ్ ట్రాక్ అండ్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా అన్నమాట. చాలా మంది క్యాస్టింగ్ ఉన్నారండి. ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం మనము. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ చూసే సినిమా. అండ్ ఒక ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ జనరేషన్ లో ఉండాల్సిన సినిమా కాదు, అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ హీరో గారు కూడా చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే ఒక్కొక్క సాంగ్స్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఒక చక్కటి లొకేషన్స్ లో చేశారు. అండ్ హీరో వచ్చేసి చాలా బాగా చేశాడండి. అండ్ స్టోరీ వైజ్ వచ్చేస్తే ఇందులో 2-3 ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. అవి ఎక్కడ కూడా మన లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. అండ్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఎమోషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో చాలా బాగుంది. అండ్ నాతో నేను అనేది నాతో అంటే నాతోనే నేను చూయించుకున్నట్టుగా ఉంది అనమాట ఆ సినిమా అనేది. చాలా బాగుందండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్టోరీ లైన్ కూడా వచ్చేసి హ్యాపీనెస్ ఉంటే ఎంతగా ఉంటది, సాడ్నెస్ ఎంతగా ఉంటది, మన లైఫ్ లో హ్యాపీనెస్ కూడా ఎక్కువ అయితే వచ్చే బాధలు ఎలా ఉంటాయి అనేది ఇందులో చూపించారు. అండ్ లవ్ స్టోరీ కూడా ఉందండి ఇందులో. అండ్ యూత్ కూడా డెఫినెట్ గా మారిపోతారు ఈ సినిమా చూస్తే. లవ్ కన్నా కెరియర్ ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఈ మూవీ చూస్తే. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ డైరెక్టర్ గారు అందించారు. అండ్ లొకేషన్స్ కూడా, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉందండి. అండ్ ఆ పల్లె వాతావరణం కానీ, ఆ వాటర్ కానీ, ఆ లొకేషన్, గ్రీనరీస్ కానీ చాలా బాగున్నాయి. ఒక మంచి విలేజ్ టైప్ ఆఫ్ మూవీ చూసినట్టుగా అనిపించింది. ఎక్కువగా ఇలాంటి మూవీస్ తమిళ్లో చేస్తారు, బట్ మన తెలుగు కూడా
అందించడం అనేది చాలా థ్యాంక్స్ అండి డైరెక్టర్ గారు. అండ్ సాయి కుమార్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఇందులో కొత్తగా చేశాడు. అండ్ ఒక్కొక్క డైలాగ్ కూడా మనకు హార్ట్ కి టచ్ అవుతుంది. డెఫినెట్ గా మనిషి అన్నవాడు ఈ మూవీ చూస్తే డెఫినెట్ గా తన లైఫ్ లో ఏ తప్పు చేయడండి, అది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. అండ్ అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మాయిలకు అనేది ఇందులో బాగా చూపించారు. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ చూస్తే మాత్రం మనిషిలాగా మాట్లాడాలి. నాతో నేను మూవీ చూశాను, చాలా బాగుందండి మూవీ. సాయి కుమార్ గారి క్యారెక్టర్, రాజీవ్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి. విలేజ్ ఓరియంటెడ్ కదా, అండ్ హీరో క్యారెక్టర్ మీరందరూ కూడా అందరూ వచ్చి మూవీ చూసేసి మూవీ సపోర్ట్ చేయాలి. అండ్ వెరీ నైస్ మూవీ అండి, చాలా బాగుందండి, వెరీ గుడ్, చాలా సూపర్ అండి. అన్ని మూవీస్ తో కంపారిజన్ చేస్తే ఈ మూవీలో చాలా